సో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారో, ఆప్షన్ ట్రేడింగ్ చేయటం అనేది ఎగ్జిక్యూట్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతామో దెన్ ఏంటంటే ఆప్షన్స్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మన వ్యూ అనేది రాంగ్ అయిపోద్ది. బట్ ఇన్స్టెడ్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనం దాన్ని ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు విత్ మినిమల్ కాస్ట్ అనమాట. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఇక్కడ మన టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం యూబీఎల్, ఓకే, యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ పుట్ ఆప్షన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి. సో ఒక చార్ట్ అనేది పుల్అప్ చేస్తున్నాను అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో లైవ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఇది ఫెయిల్ అయింది. ఓకే, దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం మనం. సో ఆ టైంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లైవ్లో ప్రైస్ అనేది క్లియర్గా మనకేంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది 3 times. అండ్ 4th అటెంప్ట్లో ఏం జరిగిందంటే మనకి ఫేక్ మూవ్ అనేది జరిగింది. ఫేక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫేక్ అనకూడదు దీన్ని ఏంటంటే కొంచెం ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇమీడియట్గా ఏంటంటే బయర్స్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర యాక్టివేట్ అయ్యారు, కొద్దిగా లేట్గా యాక్టివేట్ అయ్యారని చెప్పొచ్చు. బట్ ఎనీహౌ మనం ఏంటంటే చూస్తున్న టయానికి ఏంటి జనరల్గా ఈ క్యాండిల్ చూడండి, ఈ ఏదైతే ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ఇక్కడ ఈ ఎల్లో కలర్లో దాన్ని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఆబ్వియస్గా మనం ఏమనుకుంటాం, దీన్ని బ్రేక్అవుట్ అయింది అనుకుంటాం. ఇన్స్టెడ్ పుట్టింగ్ స్టాప్ లాస్, లెట్స్ సే మనం ఒక 30 rupees దగ్గర ఆప్షన్ అనేది బై చేసుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. దీని ఆప్షన్ అనేది దీనికి ఒక 20 rupees లేకపోతే 20 rupeesకి వస్తే ఎగ్జిట్ అవ్వండి అని చెప్పామనుకో, దాదాపుగా అన్ని ఆప్షన్స్ కూడా ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఒక 5-10 రూపాయలు అనేది మూవ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఈ థీటా డికే వల్ల ఎస్పెషల్లీ బయర్స్కి కొంత పెయిన్ ఉంటుంది అనమాట. సో మన స్టాప్ లాస్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 దగ్గర రికమెండ్ చేసాం బై చేయండి, 20కి వస్తే ఎగ్జిట్ అవ్వండి, 10 rupees స్టాప్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి లాట్ వచ్చేసరికి 400 ఉంది, అంటే 4000 రూపాయలు అనేది మనం రిస్క్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇన్స్టెడ్ ఏంటంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టకుండా ఇమీడియట్గా హెడ్జింగ్కి వెళ్ళొచ్చు. హెడ్జింగ్కి వెళ్ళే ముందు ఏంటంటే మన థాట్ ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా రిస్క్ని మనం ఓవర్కమ్ చేయలేకపోవచ్చు, కానీ ఇమీడియట్గా మనం యాక్ట్ అనేది తీసుకుంటే కొద్దిగా క్యాపిటల్ అవసరం అవుతుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకొని హెడ్జింగ్ ద్వారా చేయగలిగితే ఏంటంటే రిస్క్ అనేది ఏంటంటే చాలా వరకు 70%, 80%, ఒక్కొక్కసారి 100% రిస్క్ కూడా మనం ఏంటంటే మిటిగేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే అనుకున్నామో, ఎందుకంటే మంచి బ్యూటిఫుల్గా ఉంది ట్రెండ్ లైన్ అండ్ మార్కెట్ కూడా ఏంటంటే స్వింగ్ అవుతూ వస్తుంది. సో ఈ రెడ్ క్యాండిల్ చూడగానే ఓకే ఇది బ్రేక్అవుట్ అయింది, అట్లీస్ట్ ఒక 10-20 points కిందకి వెళ్ళదా, ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చూడండి హ్యూజ్ బిగ్ క్యాండిల్. సో ఇక్కడ స్టాప్ లాస్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆబ్వియస్గా స్టాప్ లాస్ హిట్ అయింది. నా అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే మనం ఈ జోన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్ చేసి ఆప్షన్ బై చేసాం. మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టే బదులు చూడండి ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ 2 జరుగుతాయి ఫ్రెండ్స్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ నుంచి కిందకి రావచ్చు, లేకపోతే గ్రీన్ క్యాండిల్ నుంచి కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఇన్ కేస్ ఓకే, లేదు మార్కెట్ ఇక్కడే ఆగిపోయింది ఎక్స్పైరీ రోజుకి ముందు, మొత్తం కిందకి రాలేదు. ఈ 2 కేసుల్లో ఏంటంటే ఇది 1 and 2 and 3rd, ఈ 2 కేసులు 1, 2 కేసుల్లో ఏంటంటే మనకి ఏదైతే బై చేసామో మొత్తం కూడా 0 అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 30 rupees అనేది ఇన్వెస్ట్ చేసాం, అంటే దగ్గర 12,000 rupees 400 క్వాంటిటీ, 12K అనేది మనకేమవుద్దంటే ఊరికే 0 అయిపోద్ది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎప్పుడైతే ప్రైస్ రివర్స్ అయిందో బేస్డ్ ఆన్ ద చార్టు మనం రాంగ్ అయ్యామని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది, ఈవెన్ ట్రేడింగ్ అనేది ఏంటంటే రిస్కీ గేమ్, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ గేమ్ అనమాట. ఓకే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఏంటంటే మ్యాక్స్ మనం టెక్నికల్ అనాలిసిస్ అది ఇది యాడ్ చేసుకొని ట్రై చేస్తుంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద గేమ్ ఆఫ్ ద ట్రేడింగ్. సో ఫ్రెండ్స్, ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చార్ట్ని పుల్అప్ చేస్తున్నాను. మనం తీసుకోవాలనుకునేది 1660 పుట్. 1616 పుట్టు తీసుకునే ముందు ఒకసారి చార్ట్ చూద్దాం. స్లోగా ఉంది లోడ్ అవ్వటం, ఒక నిమిషం ఫ్రెండ్స్. మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాం, ఏది 15th November 10 o'clockకి ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఇచ్చామన్నమాట. అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే కింద ఇక్కడ మనం ఏం చేసాం, బై చేసాం పుట్ని. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సో November 15th.
సో ఫ్రెండ్స్ లిక్విడిటీ లేదు, అది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను లైవ్లో నాకు అలర్ట్స్ కానీ లేకపోతే అనిపించినవి అప్డేట్ చేస్తుంటాను. లిక్విడిటీ లేదంటే వదిలేయండి. బట్ ఇన్ కేసు లిక్విడిటీ ఉందంటే మీరు ఏంటంటే అకార్డింగ్ టు దట్ ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇదైతే అవాయిడ్ చేయాలి. బట్ ఎడ్యుకేషన్ కోసం ఒకసారి చూద్దాం మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి. సో మనం ఆల్ టుగెదర్ అంటే హైలో బై చేసాం. హై వచ్చేసరికి మనకు 32 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ స్ట్రాటజీని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అండ్ యూబీఎల్ స్టాక్ ఒకవేళ మనం రాంగ్ అయితే దాన్ని ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో 1660 అనేది మనం పుట్ అనేది బై చేస్తున్నాం 32 రూపీస్ దగ్గర. మనం చూసే టయానికి 32 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 32 ఉంది, ఇది బై చేస్తున్నాం 1 లాట్ వచ్చేసరికి లాట్ సైజు 400 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేయకుండా వదిలేసామనుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏంటంటే దాన్ని ఏం చేయలేదు, వదిలేసామనుకుందాం. అలాంటప్పుడు మనకేమవుతుందంటే బై చేసి వదిలేసామంటే 5,000 రూపాయలు లాస్ ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే మనకు 40% లాస్ అనేది ఉంది. బట్ అక్కడ నుంచి వస్తుందని గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉంటే ఓకే, మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు తెలియదు కదా, గ్యారంటీ అనేది లేదు. అక్కడ నుంచి సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే అనుకున్నామో ఆ ట్రెండ్ లైన్ దగ్గర నిజంగా బయర్స్ యాక్టివేట్ అయ్యి స్ట్రాంగ్గా దాన్ని స్టాక్ని అలా తీసుకెళ్ళిపోయారనుకోండి, మనకి ఇదేంది 12,800 రూపీస్ అనేది లాస్ అయిపోతాం. నవ్వు ఏంటంటే కొద్దిగా మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఇమీడియట్గా ఫ్రెండ్స్ హెడ్జింగ్ కోసం ఒక 20 పాయింట్స్ కిందకి వెళ్ళిపోండి. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ స్ట్రైక్ అది మనం రాంగ్ అయ్యామనిపించింది కదా. దెన్ ఏంటంటే మనం ఆ స్టాక్ ఆ టైంలో బై చేయలేదు ఫ్రెండ్స్. ఎక్కడ మనం రాంగ్ అయ్యామని తెలిసిందంటే కాసేపు ఆగి నాకు తెలిసింది. ఈ క్యాండిల్లోనే మనకు తెలియలేదు. ఏది 10 o'clock ఏదైతే 15 minutes క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్లో మనకు తెలియదు, మనం రైట్ అనుకుంటున్నాం. బట్ ఈ క్యాండిల్లో అర్థమైపోయింది 11:15 హై. ఓకే, 11:15 క్లోజింగ్లో మనం కొంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మరొక పుట్ని కిందకెళ్ళి హెడ్జింగ్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఏది 11:15కి క్లోజింగ్, అంతే కదా. క్లోజింగ్ అయినాక ఇది గ్రీన్ క్యాండిల్ అయింది అంటే క్లోజింగ్ అయినాక మనం ఏంటంటే సెల్ చేస్తున్నాం. 11:15 క్యాండిల్ November 15th. సో November 15th ఇది 11:15 క్లోజింగ్ ఎంత ఫ్రెండ్స్, దీనికి 19 రూపీస్ 80 పైసా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, 19 రూపీస్ అండ్ 80 పైసా ఉంది. నవ్వేం చేద్దామంటే మనం 1640కి వెళ్దాం. 1640కి వెళ్ళి పుట్ ఆప్షన్ని 19.80 పైసాకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సెల్ చేసాం అనుకుందాం, హెడ్జింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏం చేస్తాం, డైరెక్ట్ నేక్డ్ బై చేసాం. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ కొద్దిగా లాస్లోకి వెళ్ళిపోయింది మన ఆప్షన్. ఓకేనా, ఆ టయానికి చూడండి, మనం దాన్ని ఈరోజు వదిలేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5,000 6,000 ఆ టైంలో ఇంకా పైకి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, ప్రస్తుతానికి మనకి ఆ పొజిషన్ అనేది తీసుకోవటం వల్ల ఓకే 5,000 రూపాయలు అనేది లాస్ ఉంది. థీటా డికే అనేది చాలా ఇంపాక్ట్ అయింది. నవ్వు ఏంటంటే అదే టైంలో మనం ఇమీడియట్గా కొద్దిగా లాస్ అయినా పర్లేదని ఇమీడియట్గా యాక్ట్ తీసుకోవటం వల్ల అంటే ఆల్ టుగెదర్ ప్రస్తుతానికి మనకి 1,100 రూపాయలు మాత్రమే లాస్ అనేది ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద అడ్జస్ట్మెంట్. ఆప్షన్స్లో ఉన్న బ్యూటీ ఇది. అడ్జస్ట్మెంట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్ దీంట్లో మొత్తంగా మనకి ఎంత లాస్ వచ్చి ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకుంటే మనం ఇక్కడ బై చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ బై చేసాం 32, దాని తర్వాత 35కి వెళ్ళింది. ఓకే, 32 తర్వాత 35కి వెళ్ళింది, 36కి వెళ్ళింది, 4 రూపాయలు పెరిగింది. ఓకే, సో ఒక్క నిమిషం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ మనం స్ట్రక్ అయ్యాం, ఆల్ ద వే డౌన్ వచ్చేసరికి 18 రూపాయలకి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మొత్తంగా ఎంత లాస్ అయ్యి ఉండొచ్చు అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నా. 18 రూపీస్ ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు 7,200 రూపాయలు లాస్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టడం కంటే మనకి ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడం బెటర్ కదా. 700 రూపాయలు లాస్ వచ్చింది, 7,000 రూపాయలు సారీ, ఆ లాస్ని తీసుకోవటం కంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కంటే ఎగ్జిట్ అవ్వటం కంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సేఫ్. ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని మనం వదిలేసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకు, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది మనకి 1647 కింద క్లోజింగ్ ఇచ్చిందంటే ఓకే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1647 కింద ఎక్కడ క్లోజ్ అయినా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ వెళ్ళిందనుకోండి మ్యాక్స్ లాసు దట్టు ఏంటంటే ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది, -7,200 ఉంది. అంటే 7,200 అనేది ఒకవేళ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఎగ్జిట్ తీసుకున్నా మనం ఒక 5,000 మిగిలినాయి అనుకుంటాం కదా. బట్ దానికంటే కూడా ఇది సేఫ్. ఇప్పుడు మనం దీన్ని వదిలేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం
మనకేమవుతుందంటే ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ వస్తే క్లోజింగ్ ఇచ్చిందనుకోండి ఎక్స్పైరీ రోజున మనకు స్టిల్ 3,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ప్లస్ ఏమో ఒకవేళ మనం అనుకోని డైరెక్షన్కి వెళ్ళింది, అంటే మనం అనుకుంటుంది ఏంది కిందకు వస్తుందని, పైకి వెళ్ళినా కానీ ఓన్లీ 5,000 ఉంది. మనం ఇన్స్టెడ్ 7,200 ఎగ్జిట్ తీసుకోవడం కంటే కూడా స్టిల్ 4,500 తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే సింపుల్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆప్షన్స్లో ఎప్పుడు కూడా లిమిటెడ్ అనేది డిప్లాయ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ద క్యాపిటల్ ఆఫ్ 1 lakh అనుకోండి, డివైడ్ చేసుకోండి దీన్ని ఒక 4 పార్ట్స్ లేదా 5 పార్ట్స్ లేదా 10 పార్ట్స్ ఇలా డివైడ్ చేసుకొని ఓన్లీ ఒక్కొక్క లాట్తోనే ఆ పార్ట్తోనే డిప్లాయ్ చేయండి. ఒకసారి మన దగ్గర 1 lakh ఉంది కదా అని చెప్పేసి డిప్లాయ్ చేయడం వల్ల ఏమంటే అడ్జస్ట్మెంట్స్కి అనేది అమౌంట్ ఉంటుంది అనమాట. అడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ అనేది అవసరం అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం వల్ల 23,000 రూపాయలు అవసరమైంది, లేదంటే 12,000 రూపాయలతోనే మనం ట్రేడింగ్ చేయొచ్చు. నేకుడ్గా వెళ్ళాలంటే మనకేంటంటే ఓన్లీ 12,000 అవసరమైంది. బట్ ఇక్కడ మనం సెల్లింగ్ చేసాం కాబట్టి కోర్స్ హెడ్జింగ్ చేసాము, బట్ ఏంటంటే ఇంకొక 12,000 రూపాయలు అనేది అవసరమైంది. దిస్ ఈజ్ ద డ్రాబ్యాక్. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం కొద్దిగా అమౌంట్ అనేది పక్కకు పెట్టుకోవడం ఉత్తమం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ అడ్జస్ట్మెంట్స్ ఫ్రెండ్స్. ఈరోజు లైవ్లో మనం కొన్ని వర్చువల్ ట్రేడ్స్ అనేది తీసుకున్నాం. దాంట్లో ఒకరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడిగారు, సో అటు ఇటు చేసి ట్రై చేసాం. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే కొన్ని పిఎన్ఎల్ బ్యాంక్ నిఫ్టీ కాల్ అయితే సెల్ చేసాం లైవ్లో. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. అండ్ స్ట్రాడల్ అనేది డిప్లాయ్ చేసాం. ఓకే, ఐచర్ మోటార్స్లో హెడ్జింగ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్జింగ్ చేయటం వల్ల మనం ఏంటంటే ఐచర్ మోటార్ స్టాక్ అనేది ఒకసారి చూద్దాం. లైవ్లో కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అడ్జస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇంకా దాంట్లో ఏంటంటే మీరు లైవ్లోనే ఒకవేళ వస్తే బాగుంటుంది, అక్కడ కూడా డైరెక్ట్గా ప్రైస్ లైవ్ యాక్షన్లో చూడొచ్చు. రైటో రాంగో ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ లైవ్లోనే నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో మేబీ ఇట్స్ ఏ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మనకి ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి 3,650 నుంచి బయటకు వచ్చేసిందో మనం ఏంటంటే ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాం. ఈ పుట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కన్సోలిడేషన్ తీసుకుంటుంది, మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంటుంది, ఒక్కొక్కసారి యూటర్న్ తీసుకుంటుంది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అనమాట. హెడ్జింగ్ చేయడం వల్ల ఏమంటే మనం హోల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ 1, 2, 3 రోజులు కన్సోలిడేషన్ తీసుకుని దాని తర్వాత కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ అనేది ఉంది ఫ్రెండ్స్, అది చెప్దాం అనుకున్నా. యాక్చువల్గా ద పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడ్జింగ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఏంటంటే కొద్దిగా ఆస్కిలేట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ నుంచి మార్కెట్ అనేది కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేయటం, లేకపోతే ఒక్కొక్కసారి ఫాల్స్, ఇందాక మనకి యూబీఎల్ ఏమైంది కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇమీడియట్గా లోపలికి వస్తుంది, లేకపోతే ఒకసారి కిందకు వచ్చి మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. అది రీటెస్టో తెలియదు. ఒకవేళ ఈ కేసులో చూడండి ఇలా వచ్చి ఇలా వెళ్ళింది అనుకున్నాం, ఇది రీటెస్టో తెలీదు, నిజంగా ఎక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతుందో కూడా తెలియదు నిజంగా మనకి. దెన్ ఏంటంటే మన హెడ్జింగ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రీటెస్ట్ అనేది చేసింది, లేదు నాకు కిందకి వెళ్తుందని చెప్పేసి ఈ క్యాండిల్లో తెలిపింది అనుకోండి, దెన్ ఏంటంటే హెడ్జ్ అనేది తీసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంత ప్రాఫిట్లో ఉంటారు. అండ్ హెడ్జ్ ఇప్పుడు ఏదైతే ఉందో హెడ్జ్ తీసేసి నేక్డ్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద హెడ్జింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రీటెస్ట్ అనేది చేసింది అనుకోండి, ఇక్కడ చేసి కిందకు వస్తుంది అనుకుందాం, మాకు మంచి షూటింగ్ స్టార్ ఫార్మేషను లేకపోతే మంచి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చి మనకు కన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఓకే, హెడ్జింగ్ అవసరం లేదనుకున్నప్పుడు ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఏంటంటే హెడ్జింగ్ ఆల్రెడీ కొంత ప్రాఫిట్లో ఉంటుంది కాబట్టి సెల్లింగ్ చేసి ఉంటాం కాబట్టి దాన్ని కూడా మనం ఏంటంటే బెనిఫిట్గా తీసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఏంటంటే నేకుడుగా తీసుకున్న మనకి ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏమవుతాయి అంటే కొద్దిగా మార్కెట్ అనేది ఆస్కిలేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, కన్ఫర్మేషన్ ఇవ్వదు అప్పుడు. దట్ ఈస్ ద రీజన్ స్టార్టింగ్లో హెడ్జింగ్తో వెళ్ళాలి. దాని తర్వాత మనకి అవసరం లేదనుకుంటే కూడా హెడ్జింగ్ అనేది తీసేయచ్చు. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ అడ్జస్ట్మెంట్స్ ఫ్రెండ్స్. లైవ్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఎవ్రీడే కూడా లైవ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్ ఆర్ రాంగ్ ఏంటంటే ఇంత లైవ్లో డిస్కస్ చేసుకుందాం. మీరు కూడా నాకు సజెస్ట్ చేయొచ్చు, నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఆల్ టుగెదర్ ఏంటంటే వీఆర్ గ్రోయింగ్ గెట్ టుగెదర్ అని చెప్పొచ్చు. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.